హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవి టాక్స్. ఈరోజు సండే అండి. ఈరోజు స్పెషల్ చూద్దాం మా ఇంట్లో ఏంటని. రాగి సంగటి, నాటుకోడి పులుసుకి రెండింటికి రెడీ చేసి పెట్టానండి. యాక్చువల్లీ కుక్కర్లో అన్నీ వేసేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్ అన్నీ వేసేసాను. చికెన్ రెడీగా కడిగి పెట్టుకున్నాను. అది పచ్చి వాసన పోయే లోపల మంచిగా వేయించుకోవాలి. అది పచ్చి వాసన పోయిన తర్వాత చికెన్ తీసి వేసేయాలన్నమాట. ఒక పక్క సంగటి చేస్తున్నాను. అది మంచిగా వేయించుకొని చికెన్ అందులో వేసేసాను. చికెన్ వేసుకొని ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు ఇప్పుడు వేస్తేనే ముక్కకి బాగా పడుతుందన్నమాట. సో ఇప్పుడే ముక్కకి బాగా పట్టేలాగా ఒకేసారి వేసుకోవాలి ఉప్పు. సో నెక్స్ట్ రాగి సంగటికండి రాగి పిండి వేస్తా అన్నాను. సరిపడంత రాగి పిండి వేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ నేను మా ఇంట్లో 4 మెంబర్స్కి చేస్తా అన్నాను. సో రాగి పిండి వేసుకున్న తర్వాత కింద నుండి రైస్ అన్నీ తీసి పైన పిండి మీద ఇలా వేసేయాలండి. అప్పుడు అది కొంచెం పచ్చివాసన పోతుంది. ఆవిరి పైకి పోకుండా ఉంటుంది కాబట్టి పిండి బాగా ఉడికి పచ్చివాసన పోతుంది. అలా 5 మినిట్స్ అలా వదిలేయాలి దాన్ని పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ ఇంకో సైడు చికెన్ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ నేనే వీడియో షూట్ చేసి నేనే చేస్తాను కాబట్టి సరిగ్గా మిక్స్ చేయలేకపోతాను. సో మొబైల్ పక్కన పెట్టి అన్నీ బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు సరిపడంత ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా ఈ 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది నా స్టైల్ చికెన్ కర్రీ. నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. రాగి సంగటికి కొంచెం చికెన్ కర్రీ నేను ఎప్పుడు ఇలానే చేస్తాను అన్నమాట. సో సరిపడంత కారం, గరం మసాలా. నెక్స్ట్ అలానే నేను మిక్సీతో అలానే వేస్తాను గరం మసాలా. లైక్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఎప్పుడు గరం మసాలా ప్యాకెట్లో ఎప్పుడు కొనింది లేదు ఇప్పటి వరకు. ఇంట్లోనే నేను అన్ని హోల్ గరం మసాలా అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఏ వంటకైనా. ఇలా వేసుకొని అన్నీ మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇటు సైడ్ సంగటి అది ఆవిరంతా మంచిగా ఇదైందండి. సో ఇప్పుడు సంగటి బాగా కలుపుకోవాలన్నమాట. అది మా సైడ్ సంగటికి ఎలికే కట్టి అని చెప్తారు. కెలకడం అంటారు సంగటిని. మేము ఇలా చేయడాన్ని ఆ ప్రాసెస్ని కెలకడం అని చెప్తారు. సో సంగటి బాగా కెలుక్కోవాలి. మంచిగా మిక్స్ అవ్వాలండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో నేను ఒకే హ్యాండ్తో షూట్ చేసి చేయడం వల్ల నేను సరిగ్గా అక్కడ కలపలేకపోతా అన్నాను. కుక్కర్ ముందరికి జరిగిపోతుందన్నమాట. సో అలా మంచిగా కలుపుకోవాలి. సో అంతే అండి, సంగటి రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసి ఇంకా మనం సర్వ్ చేసుకుంటాం అనంగా దాన్ని ముద్ద చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ 2 అటే టైం స్టార్ట్ చేశానండి. 2 ఒకేసారికి ఎండ్ అయిపోతాయి. సో కుక్కర్ విజిల్ కోసం వెయిట్ చేస్తాను. నాటుకోడి కాబట్టి 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 విజిల్స్ పెట్టుకుంటే బాగా ఉడికిపోతుంది. యాక్చువల్లీ పీసెస్ చిన్నదిగానే తీసుకొని వచ్చారు కాబట్టి 2 విజిల్స్ సరిపోతుందండి. కొంచెం పెద్ద పీసెస్ అయితే 3-4 విజిల్స్ పెట్టుకోవాలి. సో మా డాడీ ఇప్పుడే పని నుండి వచ్చారండి. సో ఆకలి అంటా అన్నారని నేను త్వరగా చేసేస్తా అన్నాను. ఇలా డాడీ కోసము పెడతా అన్నాను సంగటి ఇంకా ఆయనకి. దీన్ని మా సైడ్ సంగటి పలక అంటారండి. సంగటి ముద్ద చేసుకోవడానికి దాన్ని యూస్ చేస్తామన్నమాట. యాక్చువల్లీ అలవాటు ఉన్న వాళ్ళకైతే మంచిగా అవుతుంది, లేదంటే చెయ్యి కాలిపోతుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. నాకైతే చాలా అలవాటు అండి వంటలన్నీ. నేను చాలా బాగా చేస్తాను వంటలు. చాలా ఫాస్ట్గా కూడా చేసేస్తాను. సో అయిపోయింది. ఇంకా డాడీకి పెట్టాలి. ఇంకా కర్రీ కూడా విజిల్ తీసేసానండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఇలా ఉడికితే సరిపోతుంది. మంచిగా ఇలా పులుసులాగా ఉంటేనే సంగటికి బాగుంటుందని. నాటుకోడి కదా, సో గట్టిగా చేసుకుంటే అంత బాగుండదు. రైస్కి అయితే గట్టిగా చేసుకోవాలి. సంగటి కాబట్టి కొంచెం పులుసుగా చేసుకుంటే బాగుంటుంది. సో నెక్స్ట్ డాడీకి తీసుకెళ్ళి పెట్టేస్తాము. ఆయన ఆకలితో ఉన్నారు. యాక్చువల్లీ పెట్టానన్నమాట. ఇక్కడ ఏం చేస్తా అన్నావు అని అడుగుతా అన్నారు. డాడీ యూట్యూబ్ చేస్తా అన్నాను, వీడియో షూట్ చేసుకుంటానని చెప్తే నవ్వుతా అన్నారు మా డాడీ. సరే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.